హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను శ్రీరామ్ జ్యువెల్స్కి వచ్చానండి, గన్ ఫౌండరీ. సో ఇవాళ అయితే కాన్సెప్ట్ వచ్చేసి కాసులో అండి. కాసులో మెనీ వెరైటీస్ ఉన్నాయి, అన్నీ కూడా నక్షిలోనే లక్ష్మీ కాసు వెరైటీస్ అనమాట. లైట్ వెయిట్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి 15 to 16 గ్రామ్స్ ఈ మధ్యలోనే వచ్చేస్తుంది అనమాట. వెయిట్ అయితే అంత లైట్ వెయిట్లో ఉన్నాయి. సో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఈ నెక్లెస్ నుంచి చూద్దామండి. ఇది మనకి పైన పికాక్ వచ్చేసి కింద కాసు అనమాట, చిట్టి కాసు విత్ అమ్మవారు డీటెయిలింగ్. ఇది ఏంటంటే వెనకాల ఇక్కడ పికాక్స్, ఇక్కడ కూడా పికాక్స్ వచ్చేసినాయి. చాలా బాగుందండి కార్వింగ్ అయితే. అండ్ పెట్టుకుంటే కూడా మనకి నెక్ అయితే ఫిల్ అయిపోతుంది. అన్నీ కూడా రౌండ్గా ఉన్నాయి, ప్రాపర్ షేప్లో. ఇది వెయిట్ వచ్చేసరికి 14.2 గ్రామ్స్లో ఉందండి, 916 హాల్ మార్క్లో. గ్రాస్ వచ్చేసరికి 15.2 గ్రామ్స్ అనమాట. గ్రాస్ ఏంటంటే దీంట్లో మనకి పోటాస్ ఉన్నాయి కదా, ఆ స్టోన్స్ అన్నీ కలుపుకొని అది గ్రాస్ అయిపోతుంది. నేనైతే నెట్ వెయిట్ చెప్పిన ఇది కంప్లీట్గా గోల్డ్ వెయిట్ అనమాట. సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. మనకి లైట్ వెయిట్లోనే ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది. అండ్ దీంట్లో ఎక్కువ కూడా స్టోన్స్ లేవు కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కలెక్షన్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది మనకి పికాక్ ఇది డిఫరెంట్గా వచ్చేసింది అండ్ ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే చంద్రవంక లాగా పికాక్స్ ఇచ్చేసారు ఈ సైడ్స్కి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక బర్డ్ లాగా ఇచ్చేస్తారు. ఇది మనకి పికాక్ లాగా లేదు, బర్డ్ లాగా వచ్చేసింది. కింద వచ్చేసి చిట్టి కాసు, చాలా బాగుందండి. అండ్ ఇక్కడ కొంచెం బిగ్ సైజ్ ఎమరాల్డ్స్ ఇచ్చేసి ఈ కింద మాత్రం చిన్న చిన్న రూబీ పోటాస్, ఎమరాల్డ్ పోటాస్ ఇచ్చేసారనమాట. చాలా బాగుంది. ఇది కూడా ఏంటంటే ప్రాపర్ రౌండ్ షేప్లో వచ్చేసింది. నక్షి డీటెయిలింగ్లో లక్ష్మి అండ్ పికాక్ కాసు అనమాట. ఇదే వెరైటీలో అంటే ఒకటి చిన్నగా ఉండి ఒకటి పెద్దగా ఉండి ఈ డీటెయిలింగ్లోనే కాసు నెక్లెస్ అయితే ఉన్నాయి. ఈ నెక్లెస్ వెయిట్ వచ్చేసరికి 15.5 గ్రామ్స్ ఉందన్నమాట, 916 హాల్ మార్క్లో. బ్యూటిఫుల్ పీస్ అండి, చాలా బాగుంది. అండ్ వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉంటే వాట్సాప్లో పింగ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ స్టైల్ కాసు అండి. ఇంతకుముందు ఏంటంటే కాసులో అమ్మవారు చిన్నగా వచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే ఫుల్ నిండుగా వచ్చేసారు అమ్మవారు. అండ్ పైన పికాక్, ఇది ఇట్ సైడ్ చూసిన పికాక్స్, రైట్ సైడ్ చూసిన పికాక్స్ అనమాట. అండ్ ఇక్కడ కూడా ఒక చంద్రవంక డీటెయిలింగ్ ఇచ్చేసారు, చాలా బాగుంది. ఎమరాల్డ్ అండ్ సైడ్స్కి కూడా పికాక్స్ చేయడం వల్ల కొంచెం హెవీగా కనిపిస్తుంది. అండ్ ఇది ఏంటంటే డీప్ నక్షిలో ఉందండి. అండ్ పాలిషింగ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఎల్లో యాంటిక్లో ఉంది. మీకు డీప్ యాంటిక్ కానీ, రెడ్ యాంటిక్ కానీ, ఎల్లో గోల్డ్ కానీ ఏ ఫినిషింగ్ అయినా మీరు చేయించుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది. ఇది 15.9 గ్రామ్స్లో ఉందండి, 916 హాల్ మార్క్లో. గ్రాస్ వచ్చేసరికి 17.6 గ్రామ్స్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇది మ్యాట్ ఫినిషింగ్ లాగా వచ్చేసిందండి పైన పికాక్లో. అండ్ అమ్మవారు కూడా ఏంటంటే చిన్నగా ఇచ్చేసారు, చాలా నీట్గా ఉంది. లిటిల్ కార్వింగ్ చిట్టి కాసులో. ఇక్కడ వచ్చేసి హాఫ్ మూన్ ఇచ్చేసారు అండ్ చిన్న చిన్న పికాక్స్ అనమాట. ఇది వెయిట్ వచ్చేసరికి 15.7 గ్రామ్స్ ఉంది. అండ్ ఇంతకుముందు చూసింది ఏదైతే ఉందో దీని ముందు ఇది సేమ్ డీటెయిలింగ్ అండి, లిటిల్ చేంజెస్ అనమాట. మనకి ఆ కలర్ ఆఫ్ ఫినిషింగ్ ఉంటుంది కదా, ఈ పాలిషింగ్, ఇది కొంచెం తేడా ఉంది, మిగతా అంతా సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఇది పికాక్స్ అన్ని దగ్గరగా వచ్చినాయి చూడండి. అండ్ చిట్టి కాసు ఉన్నాయి, చాలా బాగుంది. ఇది కూడా ఏంటంటే పికాక్ మొత్తం ఇలా ఇట్ సైడ్ నుంచి ఇట్లా క్లోజ్డ్గా వచ్చిందనమాట. సో అదేంటంటే మనకి శంకు డీటెయిలింగ్ లాగా అనిపిస్తుంది, బట్ ఇది పికాక్ అండి, చాలా బాగుంది కార్వింగ్. దీంట్లో కూడా నక్షి ఫినిషింగ్ వచ్చేసింది అనమాట. అమ్మవారి ఫేస్ డీటెయిలింగ్ అంతా చాలా క్లియర్గా ఉంది ఆ చిట్టి కాసులో కూడా. ఇదైతే 14.6 గ్రామ్స్లో ఉందండి, 916 హాల్ మార్క్లో. బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, మనకి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చేసింది అనమాట, రెడ్ యాంటిక్ ఫినిషింగ్. దీనిలో కాసు చిన్నగా వచ్చేసింది, బట్ దాంట్లో కూడా అమ్మవారి డీటెయిలింగ్ ఉంది. అండ్ ఈ సైడ్కి ఏంటంటే ఎమరాల్డ్ డీటెయిలింగ్ ఇచ్చేసారు. పికాక్ కూడా ఏంటంటే ఒక డ్రాప్ డీటెయిలింగ్ లాగా వచ్చేసిందండి పికాక్. అండ్ పికాక్ పైన ఏదైతే ఉందో అక్కడ మనకి స్టోన్స్ ఇచ్చేసారు, రూబీ పోటాస్. డీటెయిలింగ్ బాగుంది. ఇది 14.2 గ్రామ్స్లో ఉందండి, 916 హాల్ మార్క్లో. ఇంతకుముందు వాటికి ఏంటంటే ఇక్కడ పికాక్ వచ్చేసి లాస్ట్కి అమ్మవారు వచ్చారు. దీనికి ఏంటంటే మొత్తం ఇక్కడ 3 స్టెప్ వైజ్గా 3 పికాక్స్ వచ్చినాయి. ఇది కూడా నీట్గా ఉంది ఫినిషింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రాపర్ రౌండ్లో ఉందండి. అండ్ పికాక్ డీటెయిలింగ్ కూడా మనకి మొత్తం ఇట్లా పైన వరకు వచ్చేసింది అనమాట. ఆ పికాక్ ఫేస్ పైన వరకు ఆ ఫెదర్స్ అనేవి పైన వరకు వచ్చేసి కింద వచ్చేసి చిట్టి కాసుని హైలైట్ చేశారు. ఇది కూడా బాగుందండి, 15.1 గ్రామ్లో ఉంది, 916 హాల్ మార్క్లో. సో కాసులోనే వెరైటీస్ అనమాట. పికాక్స్ కొంచెం బ్రాడ్గా వచ్చి కొంచెం డ్రాప్ షేప్లో, కొంచెం లడ్డు పికాక్స్, జంబో పికాక్స్, సన్నగా ఉన్న పికాక్స్ అట్లా వచ్చింది. కాసు మాత్రం సేమ్. కాసు కూడా ఏంటంటే కొంచెం చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయి. సో దీంట్లో వెరైటీస్ చూపిస్తున్నాను లైట్ వెయిట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పికాక్ వెరైటీ అండి. అండ్ దీంట్లో ఏంటంటే ఈ సైడ్ మోటివ్స్ ఉన్నాయి కదా, ఇది డిఫరెంట్గా ఇచ్చేసారు. సో మీకు చూస్తే అర్థమైపోతుంది. చెప్తున్నా కదండి, కాసులు దాని రకాలన్నమాట ఇవాళ వెరైటీస్ అయితే. సో అందరికీ కూడా ఒక డ్రీమ్ అనే ఉంటుంది, కాసుది నెక్లెస్ హారం తీసుకోవాలని చెప్పేసి. లైట్ వెయిట్లో కావాలంటే ఇట్లా నెక్లెస్కి వెళ్ళిపోండి. మీకు కొంచెం హారం లాగా కావాలంటే నేను వేసుకున్న దాంట్లో కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట.
సో మీరు స్టోర్ విజిట్ అయ్యి చూసుకోవచ్చు. సో దీనిలో ఏంటంటే ఈ మధ్యలో ఇచ్చేసారండి స్టోన్స్ అనేవి. ఇది కూడా నీట్గా ఉంది ఫినిషింగ్ అంతా. ఇది వెయిట్ వచ్చేసరికి 15.1 గ్రామ్లో ఉంది. కాసులోనే ఇంకో వెరైటీ అండి. ఇదేంటంటే మనకి బొట్టుమాలలో కాసు వస్తుంది కదా, అట్లా రౌండ్ షేప్లో అట్లా వచ్చిందనమాట. పైన ఏంటంటే ఒకటి గోల్డ్ బాల్ లాగా, ఒకటి రూబీ ఎమరాల్డ్ రూబీ పోటా లాగా పైన ఇట్లా మోటివ్స్ ఇచ్చేసారు. దానివల్ల మనకి ఇది బ్రాడ్గా కనిపిస్తుంది. లైట్ వెయిట్లోనే ఉందండి, కార్వింగ్ నీట్గా ఉంది. ఇది వెయిట్ వచ్చేసరికి 14.9 గ్రామ్స్ అనమాట. స్టన్నింగ్ పీస్. సో ఇట్లా ఫుల్ అయిపోతుంది, నెక్ ఇట్లా ఫిల్ అయిపోతుంది. మీకు కనిపిస్తలేమో బట్ చాలా బాగుంది. మిడిల్లో ఒక ఎమరాల్డ్ని హైలైట్ చేశారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాసు అండి. మిడిల్లో ఇక్కడ ఎమరాల్డ్ ఇచ్చేసారు, దానిపైన కార్వింగ్ ఉంది. ఇది పికాక్ డీటెయిలింగ్ చిట్టి కాసు అండ్ సైడ్స్కి వచ్చేసరికి పికాక్స్ డిఫరెంట్గా ఇచ్చేసారు అనమాట. ఇది కూడా రెడ్ యాంటిక్ ఫినిషింగ్లో వచ్చేసింది. సో మీకు ఏదైనా పాలిష్ చేంజ్ చేసుకోవాలి, ఇంకా దీంట్లో యాడన్స్ కావాలంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ చిన్న చిన్నవి ఇట్లా బాల్స్ లాగా ఇచ్చేసారు కదా, సో అక్కడ ఏంటంటే లింక్స్ చేయించుకొని పర్ల్ డ్రాప్స్ కానీ రూబీ డ్రాప్స్ ఏదైనా మీరు అట్లా యాడ్ చేయించుకోండి, అది కూడా ఆప్షన్ ఉందన్నమాట. 14.4 గ్రామ్స్లో ఉందండి. ఇక్కడైతే మేజర్గా కస్టమైజేషన్ అవైలబుల్ ఉందండి. మీరు నక్షిలో ఎట్లా కావాలంటే అట్లా కస్టమైజ్ చేసిస్తారు. ఇది కూడా 916 హాల్ మార్క్లో ఉంది. ఇది ఒక కాసు, ఇది కూడా డిఫరెంట్గా వచ్చేసింది. ఇది కొంచెం బ్రాడ్గా వచ్చిందనమాట. కొంచెం కాసులో ఇంతకుముందు చూసిన దానికంటే ఇది కొంచెం పెద్దగా వచ్చేసింది. పికాక్స్ ఇచ్చేసారు, యూనిక్గా ఉందండి. 15.7 గ్రామ్స్, 916 హాల్ మార్క్. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి డీటెయిలింగ్. సో కాసు ఎంత సైజు ఉందో పైన పికాక్ కూడా అంతే సైజులో ఇచ్చేసారనమాట. చాలా చాలా అంటే సేమ్ సైజులో ఇవ్వడం వల్ల నీట్గా చిన్న కనిపిస్తుంది. అండ్ ఇది 14 గ్రామ్స్లో ఉందండి. ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ లైక్ ఎట్లా అంటే అమ్మమ్మలు వాళ్ళ మనవరాలకి పెట్టుకోవాలి, గిఫ్ట్గా ఏదైనా నెక్లెస్ ఇవ్వాలి అనుకుంటే కొంచెం బడ్జెట్లో కావాలంటే ఇది బెస్ట్ చాయిస్ అనమాట. అలాంటి కలెక్షన్ ఇది, యూనిక్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నక్షి ఫినిషింగ్ కాబట్టి మీరు ఎన్ని తరాలు వాడినా ఈ ఫినిషింగ్ అయితే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. నక్షి ఫినిషింగ్ అనేది ఎప్పటికీ ట్రెండింగ్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాసు అండి. దీనిలో ఏంటంటే ఇట్లా చుక్కలు డీటెయిలింగ్ వచ్చిందనమాట. పైన పికాక్స్ వచ్చేసినాయి అండ్ మల్టీ కలర్ స్టోన్స్ లైక్ ఎమరాల్డ్ పోటాస్, రూబీ పోటాస్. అది పెద్దగా వెయిట్ ఉండదు కాబట్టి లైట్ వెయిట్లోనే వచ్చేస్తుంది. 16 గ్రామ్స్లో ఉందండి ఈ కాసు. అండ్ గ్రాస్ వచ్చేసరికి నెట్ వచ్చేసి మనకి 16 గ్రామ్స్ ఉంది. గ్రాస్ వచ్చేసరికి 17.4 గ్రామ్స్. అంటే మనకి ఆల్మోస్ట్ అంటే ఈ స్టోన్స్ ఏదైతే ఉందో అది 1.5 గ్రామ్ అట్లా పెరిగింది అంతే. అంతకు మించి దీనిలో వెయిట్ అనేది ఇంకేం లేదు, మొత్తం గోల్డ్ వెయిటే ఉంది. సో మీరు ఏదైనా అమౌంట్ పెట్టినారు అనుకుంటే అది గోల్డ్కే పెట్టినారు. ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాగా అయితే దీన్ని కన్సిడర్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక కాసు వెరైటీ అండి. అండ్ ఇది కూడా అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పసే, అసలు స్టోన్స్ లేవు, జస్ట్ ఏదో లైట్ వెయిట్లో ఒక 1.5-2 గ్రామ్స్ స్టోన్స్ అంతే, అంతకు మించి లేదు. మొత్తం గోల్డ్ వెయిటే ఉందన్నమాట. ఇక్కడ డీప్ నక్షి పికాక్ డీటెయిలింగ్ ఇచ్చేసారండి. అండ్ లింక్స్ కూడా మనకి ఏంటంటే వెనకాల ఉంటాయి, నేను ఒకసారి చూపిస్తాను. సో ఇది బ్రేక్ అయ్యేది ఏం ఛాన్సెస్ లేవన్నమాట. మీరు గట్టిగా లాగి చూస్తున్నాను మీ ముందే. ఓకే, అండ్ దీంట్లో మిడిల్లో అమ్మవారు వచ్చేసి సైడ్కి పికాక్ మోటివ్స్ ఇచ్చేసారనమాట. చాలా బాగుంది. యాంటిక్ ఫినిషింగ్, బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్ అంటారు కదా, అట్లా ఇచ్చేసారు. ఇది 16.1 గ్రామ్ ఉందండి గోల్డ్ వెయిట్. గ్రాస్ వచ్చేసరికి 17.5 గ్రామ్స్. అంటే 1.4 గ్రామ్స్ అనేది స్టోన్స్ ఉన్నాయి అంతే. మిగతా అంతా లైట్ వెయిట్. సో చాలా చాలా లైట్ వెయిట్లో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈరోజు కలెక్షన్ అయితే చూపించాను అనమాట. ఆల్మోస్ట్ 14 గ్రామ్స్, 15 గ్రామ్స్, 16 గ్రామ్స్ ఇంతే మనకి గోల్డ్ వెయిట్ కాసు నెక్లెస్ అయితే ఇంతే వెయిట్లో వచ్చేస్తే చాలా బడ్జెట్లో వచ్చేస్తుంది. అండ్ విఏ కూడా మనకి లోయెస్ట్ ఇస్తున్నారండి మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి. సో డూ విజిట్ శ్రీరామ్ జ్యువెలర్స్, గన్ ఫౌండరీ. అండ్ వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉందండి. దీంతో పాటు ఇంకా చాలా కలెక్షన్ ఉంది స్టోర్లో. మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే మీరు వీడియో కాల్తో చూసుకోవచ్చు, వాట్సాప్లో పింగ్ చేసి కూడా చూసుకోవచ్చు. అండ్ వీళ్ళని ఇన్స్టా ఫాలో అయిపోతే రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఉంటాయి. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య అండి, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీరామ్ జ్యువెలర్స్.